మంచి లీడ్ సీన్ ఇది. అంటే ఒక పాటలోనే తీసేయచ్చు స్టోరీ అని చెప్పని అంటున్నారు. అంత చెప్పేవాళ్ళకి తీరింది తెలియదు. అంటే 5 సంవత్సరాల కష్టం ఫలించింది అంటారా? 100% ఫలించింది. ఎంత కలెక్షన్ చేస్తుందని చెప్పారు? కలెక్షన్ మనం అది మీకు చెప్పలేము కానీ లెక్క తెలియదు కమర్షియల్ తెలియదు కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్యాకెడ్ మూవీ. అంటే కళ్ళతో ఉల్ఫ్గా మాట్లాడే సీన్ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇతను ఆ పవర్ఫుల్ వ్యక్తి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు సిన్స్ ద్వారా. అంటే పాతకాల రోజుల్లో నాకు తెలుసు ఒక మహానుభావుడు హేలీ తోకచుక్కని 1910లో 1910లో హేలీ తోకచుక్కని ఆకాశం నుంచి తన మీద తీసుకున్నారు ఆయన మాస్టర్. నేను ప్రే చేసే మాస్టర్ కుంభకోణం. మరి అంత శక్తి మనకు ఉంది, మనిషికి ఉందన్న విషయం సనాతనంగా ఉంది. అది ఈ క్యారెక్టర్ ద్వారా కొంత చూపించాను. బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. అదే లేదు సార్, ఆనాటి వాస్తవిక పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కులపరంగా మతపరంగా లేదు. అట్లా అనుకుంటే మరి మన ముస్లిమ్స్కి హీరో హెల్ప్ చేయటం, ముస్లిం పిల్లలు హీరోకి హెల్ప్ చేయటం అది ఉంది. విడమరి చూసేవాడికి అట్లా కనబడుతుంది. అంటే జిజియా పండుది కొంచెం చరిత్రది అంత లేదు కానీ దాన్ని ఓవర్గా చూపించారని ఒక టాక్. కథాంశం ఉంటుందండి. అంటే మొత్తం ఇది హిస్టారికల్గా ఔరంగజేబు లైఫ్ కానీ ఇంకోటి తీయలేదు కదా. చిన్న ఫిక్షన్ మూవీ కావాల్సిన వరకు ఎసెన్స్ తీసుకున్నారు, బట్ వాస్తవాలనే తీసుకున్నారు. లాస్ట్ మూవీ ఇట్స్ మెమరీ ఆఫ్ కోటా అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. బాగుందండి, చిన్న పాత్ర అయింది బట్ బాగుంది, సంతోషం. హ్యాపీ సార్, హ్యాపీ. సినిమా ఎలా ఉంది ఓవరాల్గా చెప్పు భయ్యా. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన జాతర పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం కూడా. సినిమా హిట్టా ఫ్లాపా అనేది సెకండరీ థింగ్. యాజ్ ఏ కళ్యాణ్ బాబు ఫ్యాన్గా త్రూఅవుట్ థియేటర్ని చాలా ఎంజాయ్ చేస్తూ జాతరని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు సినిమా రివ్యూకి వస్తే సనాతన ధర్మంని కాపాడడానికి వచ్చిన ఒక వీరుడి కథ ఈ సినిమా. వాళ్ళు తీసుకున్న లైన్ అయితే అది సింపుల్ లైన్. కాకపోతే ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్ట్ చేసిన సినిమా హరిహర వీరమల్లు చాలా బాగుంది. చాలా ఫైట్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ పాయింట్ నెగిటివ్ ఉంది అని చెప్పడానికి లేకుండా ప్రతి సీను చాలా ఎలివేటెడ్తో కావాల్సినంత హైప్ బీజిఎంతో చాలా అందంగా ఉంది. ఎప్పుడైతే సెకండ్ పార్ట్ ఎంటర్ అయ్యిందో చాలా డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేసింది. ఎక్కడ నేచురల్గా లేకపోవడం, విఎఫ్ఎక్స్ డిఫరెంట్గా ఉండిపోవడం, కొన్ని డ్రోన్ షాట్స్ కూడా పర్ఫెక్ట్గా రాకపోవడం, అక్కడ కళ్యాణ్ గారు ఉన్నారా డూప్ షాటా ఇలా ప్రతిదీ క్లియర్గా తెలిసిపోవడం, కొన్ని చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి సెకండ్ హాఫ్లో. లాస్ట్లో ఒక ఔరంగజేబ్ లాంటి గొప్ప వ్యక్తి, ఒక శత్రువు అయినా కూడా మన దేశానికి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తితో ఫైట్ అన్నప్పుడు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఏదో ఒక సునామీ వచ్చి కొట్టుకుపోతారు అనే సింపుల్గా ఎండ్ చేయడం, ఇలా కొన్ని చాలా డిసప్పాయింట్మెంట్ అయితే క్రియేట్ చేశాయి. కాకపోతే వీటన్నిటి మధ్యలో మన కీరవాణి గారి బీజిఎం చాలా ఏళ్ల తర్వాత దప్పిగ్గా ఉన్న వాళ్ళకి వాటర్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అవి తప్పించి ఓవరాల్గా చూసుకుంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తాం. సినిమాని బాగానే ఉంది. ఆ విఎఫ్ఎక్స్ అవి కొంచెం సెటరేట్ చేస్తుంటే బాగుండు, లేదా క్రిష్ గారు టోటల్ మూవీని చేస్తుంటే ఇంకా బాగుండు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. యాజ్ ఏ ఫ్యాన్గా ఒకటే విషయం, మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన సినిమాలు తీస్తుంది హేట్ చేసే మీకోసం కాదు, ప్రేమించే మా కోసం. బాగుంది బాగాలేదు అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పుకుంటాం. సో మరగడం మానేసి దెంగేయండి ఇక్కడ నుంచి. డైరెక్ట్ చెప్తున్నా బరాబర్. అస్సలు మరొక ఆయన గురించి మాట్లాడే అర్హత మీ ఎవరికీ లేదు. సో డోంట్ టాక్ అబౌట్ మూవీ అండ్ హిస్ పర్సనల్స్. ఇంకొకటి, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా మూవీ గురించి ఒక మాట పర్లేదు బ్రో, చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఇది హిందూ ముస్లిమ్స్ది కొంచెం గొడవ, ఇది హిందువులది సార్. ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన సార్. ఎందుకంటే ఔరంగజేబు అనే ఒక క్రూరుడు హిందూ మతమే లేకుండా మొత్తం ఇస్లాం దీన్ని చేద్దామని అనుకున్న ఒక క్రూరుడి కథ. ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడున్న మతాలను విడదీసే సమస్య కాదు. అది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. సో దీన్ని మిక్స్ చేసి కావాలని ఎవరైనా గొడవ పడితే కొట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళంతా మూర్ఖులు, ఆలోచన విధానం లేని వ్యక్తులు. దానికి ఎవరికి ఏమీ చేయలేము దాన్ని. ఎందుకంటే
మనుషులం సార్, ఇక్కడే పుట్టాం. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇప్పుడు చార్మినార్ ఉంది, ఓన్లీ ముస్లిమ్స్ మాకే చెందుతుంది అంటే మీరు ఒప్పుకుంటారా? మన నేలపైన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెందుతుంది. మనం ఎందుకు వెళ్తున్నాం? అక్కడ గుడి ఎందుకు ఉంది? ఇలా ప్రతి పాయింట్ మాట్లాడుకుంటూ పోతే చాలా దూరం వెళ్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. సినిమాని చాలా రివ్యూలు చెప్తాం, బాగుందని చెప్తాం, బాగాలేదని చెప్తాం. ఒక సినిమా ప్రాపర్ రివ్యూలా చెప్తాం. మీరు అనుకున్నట్టు డబ్బులు తీసుకోనో లేకుంటే మా హీరో అనో ఇలా చెప్పడం నాట్ ఈజీ. ఎందుకంటే దాని తర్వాత చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటారు డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్తున్నారు వీళ్ళు ఫేక్ రివ్యూస్ అని. ఇక్కడికి వచ్చి చూడండి రివ్యూ జెన్యున్గా ఉందా లేదా, రివ్యూ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. రాజులు కనపడితే హరిహర వీరమల్లు చూస్తే హరిహర రాజులు కనపడితే ఖచ్చితంగా సినిమా అయితే సూపర్గా ఉంది. ప్రతి సిచ్యువేషన్ చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే సాంగ్స్ బాగున్నాయి. అనసూయ వస్తుంది కదా కొద్దిసేపు, అనసూయ పక్కన ఇంకొక ఉంది, వాళ్ళిద్దరు ఒక సాంగ్ అయినా కనపడదు కానీ చాలా బాగా అనిపించేస్తుంది. నిధి అగర్వాల్ అయితే టోటల్గా కెమిస్ట్రీ పరంగా అయితే బాగా అల్టిమేట్ కానీ మోసం చేసేస్తుంది. కానీ ఎండింగ్కి వచ్చేసరికి తన తప్పు దాన్ని నిలిచేసుకుంటుంది. కట్టప్ప ఉన్నాడు, నాదర్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, అందరి పాత్రలు బాగుంటాయి. సినిమా మొత్తం పవన్ 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 అన్న అంతే. అంది అనే తుఫాన్ ఏదో అన్నారు కదా, నిజంగా తుఫానే మానవుడు. నిజంగా సినిమాలో పవన్ అన్న కనుక లేకపోతే సినిమా కానే కాదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. మనకంటే ఎక్కువ నాకు తెలిసి నార్త్ ఇండియా చూస్తారు కావచ్చు, ఎందుకంటే ఔరంగజేబ్ అంటే అంత గొప్ప అక్కడ. అలాగే హరిహర అంటే ఈ సౌండ్కి అక్కడ మనకి అంత ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా నార్త్ ఇండియాలో ఇంకా బాగా ఆడుతుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి పార్ట్ బాగా అనిపించేది. ఇక కీరవాణి గారికి దండం పెట్టాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటల సాంగ్లకు ఇచ్చిన మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతంగా అనిపించేస్తాయి. పవన్ అన్న గురించి చెప్పాలంటే అసలు ఇక సినిమా చూడడానికి చాలా చెప్పనవసరం లేదు. అలాగే పవన్ అన్న సినిమాలో వాడుకుంటుంది కదా, కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినారు అని. అలా కాదు, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ తను వాడుకోవాలి. కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో, కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో, కన్ను కొట్టిన కన్నె మనసు కొల్లా కొట్టినాడు రో. ఆమె వాడుకోవాలి పవన్ అన్న గురించి. అంత అద్భుతంగా ఉందన్నమాట. పాటలు బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది, ఎక్కడ మైనస్ అయితే లేవు. ఒక్కటి సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ కనబడితే అవి కొద్దిగా ఇబ్బంది అని చెప్ప. సినిమా మాత్రం అల్టిమేట్ సినిమా. పవన్ అన్న తప్ప సినిమాలో ఇంకా వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా మైనస్ అయ్యేది. 100% తన బుధాస్కందాలపై మూసిండు, బ్లాక్ బస్టర్ మూవీ అందుకున్నాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. క్లైమాక్స్ లో RRR టైప్లో విలన్ హీరో కలిసి చేతులు కలిపేసుకున్నారు. సో మరి చేతులతో నరుకుంటారో ఈసారి, మరి కంటి సూపుతో నరుకుంటారో, తలవాళ్ళు తెచ్చి నరుకుంటారో తెలియదు. కానీ కోహినూరు వజ్రం గురించి ఉన్నది. అంతకంటే వజ్రాలు మన వేదాలు శాస్త్రాలు చెప్పేవాళ్ళని చెప్పేసి మన పెద్ద పెద్ద పండితుల గురించి, మహానుభావుల గురించి చెప్పారనమాట. సో అద్భుతమైన మూవీ హరిహర వీరమల్లు. హాలీవుడ్ హీరోయిజం అంతా పడుకోవాలి హరిహర వీరమల్లును చూస్తే, బాలీవుడ్ బాదుషాలంతా తొంగోవాలి హరిహర వీరమల్లును చూస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుడి సత్తా ఏందో మరోసారి నిరూపించడం, న్యాయం ధర్మం కూడా ఉన్నది. మన పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉండదో దాని గురించి చెప్పండి, దాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి సినిమా చూడండి. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది భయ్య, చాలా బాగుంది ఈ సినిమా అయితే. యాక్చువల్గా యాజ్ ఎక్స్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏదైతే ప్రామిస్ చేశారో మనకి, నేను ఈ సినిమాకి స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఇది మంచి ఫ్యాన్స్ కోసము అండ్ సగటు ఆడియన్స్ కోసం నేను మంచి మూవీ ఇద్దాం అనుకున్నారు. ఆయన నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా యాక్చువల్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో, ఎప్పుడు పడిపోతున్నా సరే కీరవాణి గారు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమా కొంచెం డల్ అయ్యేది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అన్బిలీవబుల్. అసలు ఇట్లాంటి క్లైమాక్స్ ఉంటుందా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వి ఎక్స్పెక్ట్ సంథింగ్ వార్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన విజన్ వేరుంది అసలు. నిజంగా అది మన తారుమారు చేస్తుంది. టోటల్గా అయితే సినిమా చాలా బాగుంది. గ్రాఫిక్స్ కొంచెం అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొంచెం గ్రాఫిక్స్ చేశారు కానీ, బట్ ఇది ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. బాగానే ఉంది అంతా. అసలు ఈ సినిమాకి ఆ విధంగా చేశారంటే ఇట్స్ గ్రేట్ అనే చెప్పాలి. వచ్చే షార్ట్ ఉంటుంది ఎక్స్ట్రాడినరీ. టోర్నడోస్ వచ్చి పెద్ద సునామీ టైప్లో వస్తుంది. ఆ షార్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. క్లైమాక్స్ సినిమా చాలా బాగుందండి. ఈ సినిమాలో నేను కూడా స్టార్ట్ చేయాలని చాలా మంచిగా ఉంది. ఇందులో చిన్న డాక్టర్ వేషం వేసాను లాస్ట్ సినిమా చూసిన రెగ్యులర్ సినిమాలాగా ఈ సినిమాకి రేటింగ్ కానీ అది ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే 5 years కష్టం. నేను యాక్ట్ చేసి నేను కూడా ఆ ప్రొడ్యూసర్ కంటే ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని. ఎందుకంటే మీకు తెలుసు కదా, ప్రతి వాళ్ళకి 5 years కష్టం అంటే మామూలు కష్టం కాదు అది. సో రివ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. ఈ సినిమాకి 2 హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. ఎరగొడేశారు మ్యూజిక్. సో
ఈ సినిమాని మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్, మీరు థియేటర్లో చూసి రేటింగ్లు ఇవ్వద్దయా. దిక్కుమాల రేటింగ్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను చెప్పడం ఎందుకండి, మీకు తెలీదా? నేను చెప్పు. సెకండ్ హాఫ్లో ఎక్కడో విఎఫ్ఎక్స్ తేడా కొట్టింది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఉండొచ్చండి, పెద్ద ఏ సినిమాకైనా సరే ఏదో ఒక మైనస్ ప్లస్లు అన్నీ ఉంటాయి. మనం ఒక దాన్నే పట్టుకుని కూర్చోవడం కంట మీరు దాన్ని పక్కన పెట్టండి, సినిమా అంతా మీకు నచ్చుతుంది. ఏమో మీరు చెప్పినట్టు రెండు ఏదైనా ఉండొచ్చేమో, అది కాకుండా మిగిలిన ఓవరాల్ సినిమా అంతా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. బ్రదర్ హరిహర వీరమల్లు. సో ఒకటి మూవీ చెప్పే ముందు ఏంటంటే ఒకటి నిన్న నైట్ నుంచి నేను రివ్యూస్ చూస్తున్నాను యూట్యూబ్లో. చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు కానీ కొన్ని ఛానల్స్ అంటే వాంటెడ్గా నెగిటివ్ చేస్తూ ఉన్నారు అనమాట. అసలు బాగాలేదని అంటా ఉన్నారు, రాడ్డు ప్రో మ్యాక్స్ ఇలా తమ్నైల్స్ పెడతా ఉన్నారు. నేను హానెస్ట్గా చెప్తా ఉన్నాను బ్రో, నేను ఫ్రెష్ మైండ్తో బాగా నిద్రపోయి నో ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వచ్చినాను. సో నాకు మూవీ ఏంటంటే బయట చెప్పేంత నెగిటివ్కి అయితే ఈ మూవీ డిజర్వ్డ్ కాదు. అంటే హరిహర వీరమల్లు డిజర్వ్స్ బెటర్ రివ్యూస్. యా డెఫినెట్లీ మైనస్లు ఉన్నాయి, బట్ మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువ ఉన్నాయని నేను చెప్తా ఉన్నాను. సరే ఫస్ట్ మైనస్ల విషయానికి వస్తే మూవీలో ఏంటంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ కావచ్చు, సిజిఐ కావచ్చు, యా బాగాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా పులి సీన్స్ అంటే మనకు కొంచెం తెలుస్తుంది అనమాట, అదైతే మైనస్సే. అండ్ క్లైమాక్స్ కూడా బెటర్గా ఉండిండొచ్చు. సెకండ్ హాఫ్ అంత ఎంగేజింగ్గా లేదు ఫస్ట్ హాఫ్ ఉన్నంత, కానీ పాజిటివ్స్ కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ కావచ్చు, దాని తర్వాత మళ్ళీ ఆ కుస్తీ ఫైట్ వస్తుంది అక్కడ కావచ్చు, ఆ చార్మినార్ సీక్వెన్స్ కావచ్చు, మళ్ళీ ఇంటర్వెల్ సీన్ కావచ్చు, సో మొత్తం నిధి అగర్వాల్తో కెమిస్ట్రీ కావచ్చు. ఓకే నాకైతే ఫస్ట్ హాఫ్ నాకు ఓకే బాగానే ఉంది కదా అని నాకు అనిపించింది, ఒక సిజిఐ విఎఫ్ఎక్స్ పక్కన పెడితే. సో సెకండ్ హాఫే కాస్త లైన్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మంచి లైనే తీసుకున్నారు. ఔరంగజేబు ఎలా హిందువుల్లో వచ్చేసి మత మార్పిడి అని ఎట్లా ఇబ్బంది పెట్టినాడు అనేది లైన్ తీసుకున్నారు, కానీ ఆ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం అంత గ్రిప్పింగ్గా లేదు. క్లైమాక్స్ కూడా వీక్ అయిపోయింది. దానివల్ల నాకు కొంచెం సెకండ్ హాఫ్ వచ్చేసి యావరేజ్ అనిపించింది, అంతే యావరేజ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా యావరేజ్ అబవ్ యావరేజ్ మూవీని బయట స్ప్రెడ్ చేసేంత నెగిటివ్ అయితే లేదనమాట. అండ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందేది పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు కీరవాణి గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. సో కీరవాణి కూడా బాగుంది. అండ్ నాకైతే ఓవరాల్గా బీజిఎం అంతా నాకు బాగానే నచ్చింది బ్రో. అండ్ సాంగ్స్ కూడా కీరవాణి గారి సాంగ్స్ లాగానే ఉన్నాయి.